को देव सासो देव कंकेन समझ कर रहे छे आदर दाड़ो मत हुब्रेन देवेर वाक्य में केरो चुकंक तो बाइबल ग्रंथ आदमी लकमेरे जको लकावणी कोनी वो धरती आसमाने ने बनाया जो देव ये दुनिया में जो सोगली दुनिया ने हर एक वक्ते में काम करजू काम आवजू देव प्रवक्तलेर वड़ी और भक्तिदारेर वड़ी लका मेलो छे जेर कारणे बाइबल के अंदर आ छजको हर एक वाते हर एक वक्ते में ये दुनिया में छजको से दुनिया ने काम दे ఇప్పుడు తెలుగు వాళ్ళకి కష్టం అవుతుంది బైబిలు దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజల కొరకు దేవుడు అనుగ్రహించిన వరము అన్ని సమయాలలో బైబిల్ వాక్యములో మరి మనిషికి ఆదరణ దొరుకుతుంది ఇక్కడ మనం ఒక దేవుని వాక్యాన్ని చదువుకున్నాం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది దేవుడు మొదట ఆదామును సృష్టించాడు తర్వాత హవ్వను సృష్టించినాడు ఆదాము కొరకు పురుషుని కొరకు దేవుడు స్త్రీని సృష్టించినాడు అయితే స్త్రీకి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే స్త్రీ జీవము గల ప్రతివానికి తల్లి అని పేరు పెట్టాడు అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది స్త్రీ దేవుని యేసునందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు అయితే దేవుడు పురుషులని ఒక విధంగా మరి చూపించాడు స్త్రీలను కూడా అనేక చోట్ల వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళను కూడా దేవుడు ఘనపరిచినాడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది స్త్రీలను దేవుడు ఘనపరిచినాడు దేవుడు రూతును ఘనపరిచినాడు దేవుడు మరి ఎస్తేరును ఘనపరిచినాడు దేవుడు ఏం చేసినాడంటే శారాను ఘనపరిచినాడు రిబ్కాను ఘనపరిచినాడు లేయాను ఘనపరిచినాడు యాకోబు ఆది కాండములో ఒక మాట చెప్తాడు చూడండి ఆది కాండము 49వ అధ్యాయం ఆది కాండము 49వ అధ్యాయంలో యాకోబు చనిపోయే ముందు తన కుమారుడైన యోసేపుతోని ఒక మాట చెప్తాడు అదేంటంటే 31వ వచనం అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని యాకోబు దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము 930 ఏళ్ళు బతికినాడు 20వ తరం వాడు అబ్రహాం 21వ తరం వాడు ఇస్సాకు 22వ తరం వాడు యాకోబు ఇశ్రాయేలు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా చేశాడు ఈరోజు ఇజ్రాయేలు దేశానికి మూలం వాళ్లే అయితే ఆ యాకోబు చనిపోయే ముందు తన తండ్రి ఏం చేశాడో తాను ఏం చేశాడో చెప్తున్నాడు మా తాత భార్య శారా చనిపోయినప్పుడు మా తాత ఒక చోట ఆమెను పాతిపెట్టాడు మా తాత మా నాయనమ్మను పాతిపెట్టిన చోటనే మా నాయన కూడా మా అమ్మను పాతిపెట్టాడు నా భార్య చనిపోయినప్పుడు కూడా నేను కూడా నా భార్యను ఏం చేశాను అక్కడనే పాతిపెట్టాను యాకోబు కూడా ఏమంటాడు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఈ ఐగుప్తులో పాతిపెట్టొద్దు నన్ను తీసుకుపోయి నా పితరులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో ఆడనే నన్ను కూడా పాతిపెట్టు అని యాకోబు అంటాడు మనకు యోసేపు చనిపోయినప్పుడు కూడా యోసేపు ఏమని అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటే దేవుడు మిమ్మల్ని మరలా దర్శించడానికి వస్తాడు అప్పుడు మీరు నా ఎముకలు కూడా ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు వాటిని తీసుకుపోయి మా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడికి తీసుకెళ్లాలని చెప్పినారు చూడండి మనిషి చనిపోతాడు కొంతమంది తగలబెడతారు కొంతమంది నానా విధాలుగా చేస్తారు ఏం చేస్తారు కొంతమంది అంటే క్రైస్తవులేమో పాతి పెడతారు ఇస్లాం వాళ్ళు పాతి పెడతారు హిందువులు ఏం చేస్తారంటే ఆ శవాన్ని తగలబెడతారు కొన్ని మతాల వాళ్ళు ఏం చేస్తారంటే శవాన్ని
ఒక ఎత్తైన గోడ చుట్టూ ఉంటుంది. లోపల ఆ శవాన్ని, చనిపోయిన మనిషిని వేలాడదీస్తారు. కాకులు, గద్దలు వచ్చి శవాన్ని తినివేయాలి. కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల్ని హాస్పిటల్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాడీ ఎక్కడ వేస్ట్ కావద్దు, దేనికో దానికి పనికి రావాలనేది వాళ్ళ సిద్ధాంతం. అసలు ఏ సిద్ధాంతం సరి అయింది? ఎవరైనా ఆలోచించారా? దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు నేల మట్టితో నరుని సృష్టించి వారి నాసికారంధ్రములో దేవుడు జీవాత్మను వదినాడు. ఎప్పుడైతే నరుడు శాపగ్రస్తుడైనాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడో, మరణాన్ని తెచ్చుకున్నాడో, అప్పుడు దేవుడు ఆదాముతో ఏమంటాడంటే, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. ఇది దేవుడు పెట్టిన సిద్ధాంతం. ఈ లోకంలో మనిషికి ఒక ఆలోచన ఉండొచ్చు, కులానికో సిద్ధాంతం ఉండొచ్చు, మతానికో భేదం ఉండొచ్చు, కానీ భూమిని, ఆకాశాన్ని, సమస్త జగత్తును సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే, మన్నైనది వెనకటి వల్లనే భూమికి చేరాలి. అయితే భూమి ఏం చేస్తుంది? సమస్తము కూడా భూమిలో ఉంటాయి. దేవుడు భూమిని నరుల కొరకు సృష్టించినాడు. దాని తర్వాత వృక్షాన్ని నరుల కొరకు సృష్టించినాడు, జంతువుల్ని నరుల కొరకు సృష్టించినాడు. ఈ సమస్త జగత్తును ఏలటానికి దేవుడు ఏం చేశాడంటే నరుని సృష్టించినాడు. దేవుడు నరుని సృష్టించినప్పుడు తన స్వరూపమందు తన పోలికగా సృష్టించినాడని బైబిల్ చెప్తా ఉంది. అయితే మానవుడు పాపం వలన దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. బైబిల్ ఏం చెప్తా ఉంది? అందరూ పాపం, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతమే మరణము. ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరూ చచ్చిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే పాపము. అయితే మరణాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి లోకంలో ఉన్నాడు, ఒకే ఒక దేవుడు లోకంలో ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం గ్రామంలో పురుషుని ఎరగని కన్యక గర్భంలో పరిశుద్ధాత్మను జన్మించి సర్వలోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు తన శరీరాన్ని శిలువలో బలిగా అర్పించి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత చాలామంది నమ్మలేదు. కానీ ప్రభు ఏం చేసినాడు? 40 రోజులు వాళ్ళ మధ్య ఉన్నాడు. తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు. దేవుడు మరణం లేనివాడు. దేవుడు మొదటివాడు, కడపటివాడు. ఆయన సజీవుడు. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. అయితే దేవుడు సృష్టించిన మానవుడు పాపం వలన మరణించటము దేవుని చిత్తం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరునూ నశించుట దేవుని చిత్తము కాదు. बाइबल काय कह रही तो ये दुनिया में कुड़सी आदमी भी समाज जाए रो, मर जा नरके जाए रो देवर खातर कोनी జనవాస దేవు కాంకిదో సజీవుడైన దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. యేసు ప్రభు చనిపోయినాడు. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుము. बाइबल काय कह रही तो अबेती प्रभुर माँ कतो यीशु क्रिस्तु प्रभुर नामे माँ मर जाए वाला आदमी वो नसीबदार, वो धन्यवेंच है. ప్రభువు నందు మృతినందు మృతులు ధన్యులు. నేను చాలాసార్లు చెప్తుంటాను, యేసుక్రీస్తు ప్రభువును ఒక వ్యక్తి అంగీకరించి ప్రభు బిడ్డగా జీవించి ఈ లోకంలో చనిపోతే అది నేను బడా మరణము అని చెప్తాను. ఎందుకు? ఆయన ఎక్కడికి పోవాలో అక్కడికి పోయినాడు. ఎందుకు? ఆయనను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన జీవానికి మూలమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన దేవుని ప్రేమను ఎరిగినాడు. తాను మారు మనసు పొందినాడు. శరీర విషయం కాక ఆత్మ సంబంధంగా జీవించినాడు. నీతిగా బతికినాడు. వాళ్ళు ఎక్కడికి పోతారు? దేవుని రాజ్యం, దేవుని యొద్దకు. మానవుడు దేవుని యొద్దకు పోకుంటే వెళ్ళే మార్గం ఏంటంటే నరకం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే
చావు రాదు, బాధ పోదు. ఏమండి, ఇక్కడ బాధ వస్తే చచ్చిపోతారు, మందు దాగి చచ్చిపోతారు, ఉరిపోసుకొని చచ్చిపోతారు, రైలు కింద పడి చచ్చిపోతారు. ఆ బాధలకు తట్టుకోలేక మనుషులు ఏం చేస్తారు? తనువు ముగించుకుంటారు. కానీ ముగుస్తుందా తనువు? ముగించదు. మానవుడు చచ్చిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఆ మరణము రెండవ మరణము. ఈ లోకము మానవులకు అశాశ్వతము, ఇది నీడ వంటిది. దేవుని రాజ్యము నిజమైనది. దేవుని రాజ్యములో దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు. ఈరోజు 430 కిలోమీటర్ల పైన నాసా ఒక పరిశోధన కేంద్రాన్ని పెట్టింది. ఒక ఆమె పోయింది, 9 రోజులకు తిరిగి వస్తానని పోయింది, 9 నెలలు ఉండవలసి వచ్చింది. ఎందుకంటే పైకైతే పోయింది కానీ తీసుకురావడానికి అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొత్తానికి భూమిని చేరుకుంది, సంతోషం. అయితే మరి చంద్రుడిని మానవుడు చేరాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడు చంద్రుడు? భూమి నుండి 230,000 కిలోమీటర్ల 2,30,000 కిలోమీటర్లలో చంద్రుడు ఉన్నాడు. మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు, అది గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశము, ఏమండి, 2వ ఆకాశము, 3వ ఆకాశము, 7వ ఆకాశము పైన పరలోకం ఉందని చెప్తా ఉంది. దేవదూతలు ఎక్కడో పైన ఉంటారు. కానీ కొంతమంది దేవదూతలు మనుషులకు ప్రత్యక్షమైనారు. మనిషి ఒక నక్షత్రం దగ్గరికి పోవాలంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే వారి జీవితం సరిపోదు. కానీ ఒక దేవదూత పరలోకం నుండి భూలోకానికి రావాలంటే ఒక క్షణంలో ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. అది దేవుని శక్తి, దేవదూతల యొక్క శక్తి. దేవుడు అంత శక్తిమంతుడు, అంత ఉన్నతుడు, అంత శక్తి కలిగిన దేవుడు, ఉన్నతుడైన దేవుడు ఈ లోకాన్నంతా మాటతో సృష్టించినాడు. నేల మట్టితో నరుని నిర్మించినాడు. ఈరోజు పాపం వలన మానవుడు దేవుని రాజ్యం చేరక నిత్య నరకానికి, నాశనానికి పోతున్నాడు. అయితే పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారాన్ని శిలువలో మోశాడు, మన కొరకు రక్తం కార్చాడు, పరలోక ప్రేమను మనకు చూపించినాడు. చాలామంది దేవునికి డబ్బులు కానుకలు ఇస్తారు, కొంతమంది బంగారం ఇస్తున్నారు, కొంతమంది రకరకాల దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే నీ డబ్బును ఏం చేసుకుంటాడు దేవుడు? నీ బంగారాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు? దేవుడు అంటాడు బైబిల్లో, సమస్త భూమి నాదే కదా, భూమిని మానవుడు శాశ్వత విక్రయం చేసుకునకూడదు, మీరు భూమి మీద ఉన్న యాత్రికులు మాత్రమే. ఈరోజు మానవుని యొక్క జీవితము యాత్ర. మనం ఏదైనా ఊరు పోతే ఇవాళ రేపు 3 రోజులకో 7 రోజులకో వారానికో ఇంటికి చేరుతాం. అట్లాగే మానవుడు చేరవలసిన ఒక గృహం ఉంది. ఆ గృహమే నిత్య జీవము, నిత్యత్వం, పరలోకము. మానవుని కొరకు దేవుడు ఏర్పరిచిన ఆ పరలోకం గురించి తెలుసుకోకుంటే, ఆ పరలోక పౌరత్వం కలిగి లేకుంటే మానవునికి నిత్య నరకం తప్పదు. మాకున్న విశ్వాసం ఏంటంటే, మేము సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నాం. ఆ దేవుడు మా పాపాల కొరకు రక్తం కార్చినాడు, మా జన్మ కర్మ పాపాలను ఆయన కడిగినాడు, మమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరించినాడు. మేము ఆయన పిల్లలము. ఈరోజు చనిపోయినా కూడా దేవుని రాజ్యానికి పోతాము అనే విశ్వాసం మాకుంది. ఈ మాటలు వింటున్నా మరి మీకు ఈ విశ్వాసం ఉందా? ఏమండి, ఎంతకాలం జీవిస్తావు? రేపు పొద్దుదాకా నీకు ఏమైనా గ్యారెంటీ ఉందా? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒకరికి సమృద్ధిగా పంట పండిందంట, అనేక గరిసెలు కట్టుకున్నాడు, అదంతా స్టోర్ చేసుకున్నాడు, మంచిగా మంచం మీద పండుకొని ఆకాశం వైపు చూస్తూ, నా ప్రాణమా తిను, తాగు, ఎంజాయ్ చేయి అంటున్నాడట. ఏమండి, అప్పుడు దేవుడు ఒక మనిషిని పంపించి, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు చస్తే ఇవన్నీ ఆడిపోతాయి. ఏమండి, మానవుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అయితే సృష్టికర్త అయిన దేవుడు మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా మానవుడుగా ఈ లోకానికి వచ్చి మానవ పాపాలను శిలువలో మోసి మనుషులందరి కొరకు రక్తం కార్చాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి
భారమును మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా యొద్దకు రండి, నేను మీ పాపాలను క్షమిస్తా. నా యొద్దకు రండి, నేను మీకు నిత్య జీవం ఇస్తా అని ప్రభు చెప్పాడు. కాబట్టి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి మానవుడుగా వచ్చిన అద్వితీయ సత్య ఏకైక పరిశుద్ధ పవిత్ర అత్యున్నత స్థలములో ఉన్న మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నీ కులము నీ పాపాలు క్షమించదు, నీ కులం నీకు పరలోకమియదు, నీ మతం నీకు పరలోకమియదు. అది క్రైస్తవ మతమైనా సరే పరలోకం మతం ద్వారా రాదు, యేసు ప్రభు రక్తం ద్వారా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తము మనుషుల పాపాన్ని కడుగుతుంది. బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులనుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు అందరి దేవుడు, దేవుడు ఒక్కడే. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే పూర్వీకులు వాళ్ళు చనిపోయిన తర్వాత పాతి పెట్టారు, ఒకే చోట పాతి పెట్టారు. ఎందుకు పాతి పెట్టారు ఏమండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చచ్చిపోయిన తర్వాత ఏడ పాతి పెడుతుంది? అయితే వాళ్ళకి ఏముందంటే ఒక నిరీక్షణ ఉంది. ఏముంది? మా దేవుడు మమ్మల్ని సమాధుల నుంచి తిరిగి లేపుతాడు. మరి సమాధులు ఒకసారి తెరవబడ్డాయి తెలుసా మీకు? ఎప్పుడు తెరవబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికి, నా దేవా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను ప్రాణము విడవగానే ఏమైపోయింది? భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి, 3 గంటల సేపు సూర్యుడిని చీకటి కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి. అనాది భక్తులు వాళ్ళు వేరొక శరీరంతో లేచారు. ఏమండి? లేచి ఆ పరిశుద్ధ ఆ యొక్క పట్టణమంతా తిరిగినారట వాళ్ళు, చచ్చి లేచిన వాళ్ళు. ఏమండి? ఈరోజు మానవుడు గ్రహించాల్సి ఏంటంటే ఈ లోకము నీకు అశాశ్వతం, దేవుని రాజ్యం శాశ్వతం. అయితే ఆ దేవుని రాజ్యానికి మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీ పాపాలని క్షమించి నిన్ను నీతిమంతుడిగా తీర్చి పరలోక రాజ్యం ఇవ్వడానికి. ఒకరోజు నువ్వు చనిపోతావు, ఈ లోకంలో నీకు గ్యారంటీ లేదు, మరణము తథ్యం. కానీ నరకంలో పడాలి. నరకం తప్పాలంటే మార్గమే యేసు ప్రభువారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ప్రాణం విడిచినాడో అంతకుముందు ఉన్న ఆదిమ భక్తుల శవాలు అన్నీ తిరిగి లేచాయి. వాళ్ళు ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితమో చనిపోయినారు. ఏమండి? ఆ సమాధులన్నీ కూడా ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి, పగిలిపోయినాయి. పరిశుద్ధులు శరీరంతో లేచారు. బైబిల్ ఏం చెప్తుందంటే క్షయమైన ఈ శరీరము అక్షయతను పొందాలి, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను పొందుతుంది అని బైబిల్ అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. కాబట్టి మానవునికి దేవునితో శాశ్వత జీవం ఉంది. ఆ జీవం యేసు ప్రభు ద్వారా ఉంది. యేసు ప్రభుని నమ్ముకుంటే కులంలో చేరటము, మతంలో దిగటము, పైసల కొరకో, బంగారం కొరకో, కాలు నొప్పి కొరకో, కడుపు నొప్పి కొరకో కాదు. యేసుక్రీస్తు ప్రభు నమ్మేది నీ ఆత్మరక్షణ కొరకు, నీకు నిజమైన దేవుని యందు విశ్వాసము కొరకు. దైవభక్తి చేసేది దేని కొరకంటే ఓ భక్తుడు అంటాడు, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఏమండి? దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరంగా ఉండాలట. భక్తుడు ఏమంటాడంటే అది వాగ్దానములతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమునని అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4:8 చెప్తాడు. కాబట్టి దేవునికి భక్తి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమను ఎరగాలి, యేసు ప్రభు వారి రక్తంతో కడగబడాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. శారా ఏం చేసిందంటే ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏమండి?
శారాకి ఎన్నేళ్ళు వచ్చినాయి? 90 ఏళ్ళు వచ్చినాయి. భర్తకి ఎన్నేళ్ళు? 99 ఏళ్ళు వచ్చినాయి. దేవుడు వచ్చాడు, ఏమన్నాడు? మీదటికి ఈ సంవత్సరానికి నీ భార్య అయిన శారా నీకు మగ పిల్లగాడిని గంటదని దేవుడు మనిషి రూపంగా వచ్చి చెప్పాడు. ఆమె ఏం చేసింది? ముందు అనుమానపడ్డది, నవ్వింది. నా కాను పుడిగిపోయింది. కాను పుడిగిపోయిన తర్వాత పిల్లలు అవుతారా? ఏమండి? ఇంపాసిబుల్. ఏ సైన్స్కు సాధ్యం కాని విషయం. అయితే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. అప్పటికి అబ్రహాము వయసు 100, తన భార్య వయసు 90. ఆమెకు కానుపు అంతకుముందే 10 ఏళ్ల క్రితమే కాను పుడిగిపోయింది. ఆమెకు కాను పుడిగిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? ఇక దేవుడే నాకు పిల్లలు లేకుండా చేశాడు, ఇక నాకు పిల్లలు గారు కానీ అని చెప్పి వేరే రూట్ ఏదో చెప్తుంది. అదంతా మనకు తెలుసు కదా. అయితే శారా ఏం చేసింది? మృతతుల్యమైన గర్భములో ఉండి దేవుని వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును గన్నది. ఈ ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. ఇస్సాకు ఎన్నో తరం వాడు? ఆదాము దగ్గర నుండి 22వ తరం వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో తరం వాడు? ఆదాము దగ్గర నుంచి 77వ తరం వాడు. 7 + 7 అంటే 14. 1 + 4 అంటే 5. 5 అంటే కృప, తెలుసా? కాబట్టి దేవుడు కృపగా ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏంటి నమ్మకము? అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల్లాగా మీరు దుఃఖపడొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినాడని మీరు నమ్మిన ఎడల, ఏమండి, మీరు కూడా అదే విధంగా తిరిగి ఒకరోజు లేస్తారు. ఇది మన నిరీక్షణ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు చావైనా కూడా అది జీవమే, చావైనా కూడా అది ధన్యతే. కాబట్టి ఈ ధన్యతను నేను పొందాను, ఇక్కడున్న చాలామంది పొందారు. మేము ధన్యులమైనాం. మా జన్మ తరించిపోయింది. మాకు ఇక డబ్బులు కాదు. ఈరోజు మేము ఈ క్షణంలో ప్రాణం విడిచినా కూడా మా జీవం యేసు ప్రభుతో ఉంటుంది. ఈ మాటలు వింటున్నా ఎలారా మలారా, నేను కూడా లంబాడి కులానికి చెందినవాడిని. ఇస్లామ శ్రీను నాయక్ నా పేరు. అయితే ప్రభువును తెలుసుకోకముందు ఆయన కూడా ఒక మతానికి దేవుడని అనుకున్నాను. మా ఇంట్లో మా తాతను దేవుడిగా పూజించేవాళ్ళం. మా ఇంట్లో దేవతలు ఉండేవి. వినాయక చవితి వస్తే 9 రోజులు నేను ఆడనే ఉండేవాడిని. యేసు ప్రభుని ద్వేషించేవాడిని. అయితే ఒక మిత్రుని ద్వారా యేసే నిజమైన దేవుడని తెలుసుకొని నేను పాపినని గ్రహించి ప్రభువా నా పాపాలు కడిగాని నేను ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆమెనన్నానో నా పైనుంచి ఒక బండరాయి దొరికిపోయినట్టు అనిపించింది. హృదయం సంతోషంతో నిండిపోయింది. అంతకుముందు తాగితే నిద్రపట్టేది, 10 నిమిషాలకు సిగరెట్, సినిమాలు, భయంకరమైన చెడ్డ జీవితం. అయితే ప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత హృదయం మారింది, జీవితం మారింది. తర్వాత కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. అయితే వాటిని ఒప్పుకున్నాను నేను. ప్రభు నన్ను క్షమించాడు, నిలిపినాడు. కాబట్టి రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, కడిగే దేవుడు, నీతిమంతులుగా తీర్చే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, జీవితాంతం ఆదరించే దేవుడు. ఇంతకుముందు మిత్రుడు సహోదరుడు కూడా ఆయన తల్లిలాగా ఆదరిస్తాడు. ఏమండి, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు ఆయన ఆదరించే దేవుడు. చంటి బిడ్డను కరుణించకుండా తల్లి మర్చినా దేవుడు మాత్రం మర్చిపోడంట. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. గొప్ప దేవుడు, అద్భుతకరుడు. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారికి నరకం ఉంది. కాబట్టి పద్మక్క గురించి అన్నగారు చెప్పినారు చాలా విషయాలు. ఆమె ఎంత మరి భర్తకు ఎంత మంచిగా లోబడి జీవించేదో, ఆమె ఎంత భక్తి చేసేదో, ఆమె ఎంత మంచిగా నీతిగా ఉండేదో. వాళ్ళు వైశ్యులు, మేము లంబడోళ్ళం. యేసు ప్రభుకు లంబాడి లేదు, వయస్సు లేదు. ఈరోజు రెడ్డులు, రాజులు, వేదాంతులు, సిద్ధాంతులు, పండితులు, ఏమండి అన్ని కులాల వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. మా వాళ్ళు ఏమంటారంటే తక్కువ జాతి దేవుడు యేసు ప్రభు అంటాడు. ఆయన తక్కువ జాతి కాదు. యూదులు ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళను మించిన వాళ్ళు దునియాలోనే లేరు.
మేము ఆ యూద జాతికి సంబంధించిన వాళ్ళం అవుతాం ప్రభువు నమ్ముకుంటే. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన నిన్ను పుట్టించాడు, నిన్ను పోషిస్తున్నాడు. నీకు మరణము నీ పాపం వల్ల వస్తుంది, అయితే మరణంలో నుండి జీవంలోనికి రావాలంటే యేసే మార్గము. కాబట్టి దాసురాలు అక్క పద్మక్క గారు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచింది. ఆమె పాపాలను ప్రభు క్షమించినాడు. ఆమె గొప్ప విశ్వాసిగా జీవించింది, ఈ లోకం విడిచిపెట్టింది. అయితే ఆమె దేవునితో ఉంది. ఏమండి, మేము కూడా చస్తే దేవునితో ఉంటావు. ఈ మాటలు వింటున్న నీవు ఈ రాత్రి చస్తే యాడుంటావు గుర్తుపెట్టుకో. కాబట్టి యేసు ప్రభు మతం కాదు, కులం కాదు, నీ దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు రక్తం కార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు, సజీవుడై ఉన్నవాడు, అందరి దేవుడు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మరి మిమ్మలను, మీ కుటుంబాలని రక్షిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.